మా దర్శకుడు తోట కృష్ణ గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని మన ట్రైలర్ చూసినప్పుడు దక్షిణ కాళీ ఒక మంచి కథను తీసుకుని ఆయన విలేజ్ అట్మాస్ఫియర్లో చాలా దూరం వెళ్ళి సినిమాని చాలా వ్యయ ప్రయాసాలు తీశారు. అలాగే నిర్మాత గారు కూడా చాలా సహకరించి చాలా అద్భుతంగా సినిమా తీయడం కోసం కృషి చేశారు. వారిని అభినందిద్దాం. కొత్తగా వచ్చిన నిర్మాతలందరికీ ఆహ్వానం పలుకుదాం ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక మహిళా నిర్మాత ఇండస్ట్రీకి ధైర్యంగా వచ్చారంటే వారిని ముందుగా మనందరం తప్పట్లతో అభినందించాలి. మా తోట కృష్ణ గారు నిర్మాతల దర్శకుడు అండి. ఆయన నిర్మాత ఎలా బాగుండాలి, ఎలాగ సేఫ్గా తీయాలి, ఎలా చేయాలని ఆలోచించే మంచి వ్యక్తి. అందుకే ఆయన సినిమా చేయగలుగుతున్నారు ఆయన. కాబట్టి మా తోట కృష్ణ గారు అద్భుతమైన సినిమా మన ట్రైలర్ చూపించారు. దాంట్లో మంచి పాటలు ఉన్నాయి, మంచి యాక్షన్ సినిమాలు ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి. ఒక అమ్మోరు లాంటి సినిమా తీశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని, అమ్మోరు అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కరవండి. ఒక సినిమా నిర్మించటం అంటే జనరల్గా చాలా కష్టం. అందరూ బాగా తెలిసిన వాళ్ళందరూ అంటారు. కానీ కష్టపడి తీసి సక్సెస్ చేయాలని అనే ఎంతో పట్టుదలగా తీసాము. దానికి నిర్మాత గారు బాగా సహకరించారు. ఈ సినిమా డెఫినెట్గా మంచి ఎక్స్పెక్టేషన్ నిలబెడుతుందని అనుకుంటున్నాము. దానికి చాలా థ్యాంక్స్. అలాగే నాకు అవకాశం వచ్చింది కాబట్టి మన ప్రసన్న కుమార్ గారి గురించి ఒక మాట. చిన్న ప్రొడ్యూసర్లకి ఒక దేవుడైనా, ఎప్పుడు కూడా ఎవరైనా రిలీజ్ ఉందంటే సినిమా ఆ ప్రొడ్యూసర్ ఎవరు ఏ ప్రయోజనం చేసినా ఏం ఆలోచించకుండా ఆయనకు సహకరించే మనిషి. అలాంటి మనిషి మనకు దొరకటం చాలా అదృష్టం. చాలాసార్లు కూడా నాకు సహకరించారు, చాలాసార్లు నాకు చాలా బాగా చేశారు. అలాగే చాలామందికి హెల్ప్ చేశారు. అలాంటి నిర్మాత, అలాంటి మన నాయకులు ప్రసన్న కుమార్ గారు దొరకటం మనకు చాలా అదృష్టం. ఇంకా అంతలో అలాగే రామ్ సత్యనారాయణ గారు, మళ్ళీ సముద్ర గారు, ఇక మాకు అందరూ అంటే ఎవరికైనా ఏదన్నా సమస్య ఉందంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఆలకించే వాళ్ళు ఉన్నారు. దాన్ని పరిష్కారం చేద్దామని ఆలోచించే మనుషులు ఉన్నారు. అది దొరకటం మనకు చాలా అదృష్టం. డెఫినెట్గా సినిమా సక్సెస్ నిర్మాణం హ్యాపీగా చేయడానికి ఈ నాయకులు చాలా ముఖ్య నాయకులు. నిజంగా మాకు కూడా రిలీజ్ టైంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి ప్రసన్న గారు లాంటి వాడు కావాల్సిందే. మాకు తప్పదు. ఇప్పుడు 6వ తారీఖు రిలీజు. ఏమైనా అవసరం అయితే ఆయనకే ఫోన్ చేయాలి మేము, తప్పదు. థ్యాంక్ యూ. ఇన్ని అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనకిప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అలాగే మనకి ఏలూరులో గంగానమ్మ జాతర కూడా జరుగుతుంది. సో మన సనాతన ధర్మంలో మనకి వనదేవతలకి, గ్రామ దేవతలకి కూడా చాలా విశిష్టత ఉందండి. అలా ఒక గ్రామ దేవత యొక్క విశిష్టత చెప్తూ చాటి చెప్పే సినిమానే దక్షిణ కాళీ. సో ఆ సినిమాకి పూనుకున్న ముఖ్యంగా వాణి గారికి మహా అయితే ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతోంది. అండ్ ఇంకొక అడుగు దూరంలో ఉన్నారు ఆవిడ. ఇంత దూరం ప్రయాణించిన ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్గా ఆవిడ పడిన శ్రమకి ఇంకొక వారం రోజుల్లో మనందరి ముందు అది రాబోతోంది. మీకు ముఖ్యంగా ధన్యవాదాలండి. ఎందుకంటే చాలా ప్రయాసాలకు ఓర్చుకుని ఆవిడ ఈ సినిమా చేశారు. సినిమా తీయడం అంటే అంత చిన్న విషయం కాదు. అలాంటిది ఆవిడ ఫీమేల్ ప్రొడ్యూసర్ అయిన కూడా అన్ని కష్టాలని దాటుకుంటూ వచ్చి ఈ సినిమా దాకా వచ్చారు. సో ముఖ్యంగా ఆవిడ ధన్యవాదాలు. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దొరికింది. అందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శకుడు తోట కృష్ణ గారికి, అలాగే మా నిర్మాతలకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి సినిమా అండి. చాలా రోజుల తర్వాత దైవభక్తి పరంగా వచ్చిన ఒక మంచి సినిమా వచ్చింది. సో అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వేదిక మీద పెద్దలు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజేందర్. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ ఫిలిమ్స్. నేను గతంలో ఎన్నో సినిమాలు దగ్గర 300 సినిమాలు చేశాను. కానీ అలా నేను తోటకృష్ణ గారి డైరెక్టర్ సినిమా ఆయన చేసిన సినిమాలు దగ్గర 12 ఏళ్ళు 17 ఏళ్ళ నుంచి ఆయన సినిమాలు కూడా నేనే రిలీజ్ చేస్తున్నాను. కానీ ఈ సినిమా దక్షిణ కాళీ అనే సినిమాను మేడం వాణి గారు ఈ సినిమా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. కానీ నాకు తెలిసి మేడం ఫస్ట్ సినిమా అనుకుంటున్నాను. కానీ ఇది ఒక అనుభవం ఉన్న ఒక 100 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లకు ఈ సినిమాను చాలా బాగా తీశారండి ఈ సినిమాను. సో ఈ నెల 6న విడుదల చేస్తున్నాం. మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఇందులో నటించిన ఆర్టిస్టులు కానీ మరి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమాని మీరు తప్పక మీరు అందరు ప్రేక్షకులు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పాత్రలు చేసి రియల్ స్టార్ అనిపించుకుంటున్న అప్సర్ ఆజాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండి ఇక్కడ సభను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ మీడియా పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రీనిధి క్రియేషన్స్ ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర, అంటే ఒక ఈక్వల్ టు సోను సూద్ లాగా అనుకుంటున్నా నేను, అందరికీ అదే భావిస్తున్నారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాకు వాణి గారు, తోటకృష్ణ గారు వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞతుడిగా ఉంటానని, అలాగే ఇప్పుడు మన ఈ సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి మా ప్రసన్నన్నయ్య కొద్దిగా హెల్ప్ చేసి దీన్ని కరెక్ట్ టైంకు రిలీజ్ అయ్యేటట్టు సహకరిస్తే నేను గిన ఆయనకు ధన్యుని అవుతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించినటువంటి దక్షిణ కాళి ఈ చిత్రం ఫిబ్రవరి 6th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని నైజాం రాజేంద్ర గారు చేస్తున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్, ఆయన ఎన్నో సినిమాలు చేశారు. చాలా బాగా చేయాలి సార్. ఫస్ట్ టైం మేడం గారు ఈ సినిమా చేశారు. ఈ చిత్రం ట్రైలర్ చూస్తే నాకు అమ్మోరు చిత్రం జ్ఞాపకం వచ్చింది. అమ్మోరు చిత్రం అంత గొప్పగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం డైరెక్టర్ తోటకృష్ణ గారు కూడా చాలా సీనియర్ డైరెక్టర్లు, వారికి కూడా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని అడ్వాన్స్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు తెలుసు, మా అన్న ఆజాద్ గారు ఈ సినిమా గురించి మేము ఎదురు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. తను ఈ చిత్రంలో ఒక అరుంధతిలో సోను సూద్ లాంటి ఒక మంచి నెగిటివ్ రోల్ చేశారు. చాలా బాగున్నాడు గంభీరంగా. తనకి అలాగే ఈ సినిమాలో హీరోగా చేసిన సుబ్బు గారికి, హీరోయిన్ గారికి, వీళ్ళందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అలాగే సాంగ్స్ చూసాం. గంటాడి కృష్ణ చాలా మంచి మ్యూజిక్ చేశాడు. మళ్ళీ కంబ్యాక్ లెవెల్లో ఆడియో ఉంది గంటాడి కృష్ణకి. అలాగే ఎడిటర్ మీనక సీను, తను కూడా చాలా బాగా చేశాడు. ఎంటైర్ ఈ టీంకి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది వాణి మేడం గారిని. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ టైం అమ్మవారిని నమ్మి అమ్మవారి మీద సినిమా చేశారు. దక్షిణ కాళి డెఫినెట్గా మీకు మంచి సక్సెస్ ఇస్తుంది. సినిమా పరిశ్రమలో మాత్రం మీకు ఒక స్థానం లభించింది అమ్మవారి ఆశీస్సులతోటి. ఈ చిత్రాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మా అన్నయ్య ప్రసన్న గారికి, రామ్ సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 6th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అందరూ ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓ వీరబాబు, నేనేదో పిఆర్ఓని ప్రెస్ పనే చూసుకుంటాను కాకుండా నిర్మాతకి ఏం అవసరం వస్తే అది. ఇప్పుడు అర్జెంట్గా ఇక్కడ యాంకర్ అవసరం వచ్చింది, యాంకర్గా అవతారం ఎత్తాడు. ఎక్కడన్నా గవుక్కుని నటుడుగా అవసరం వచ్చిందంటే తక్కువ నటుడు అయిపోతాడు. సో ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో అవసరం ఉండి ఎక్కడ పిఆర్ఓ ఎక్కడ అంటే ఆయన షాట్లో ఉన్నారండి అన్నారు. ఏంటి ఏం షాట్ అంటే ఆయన నటిస్తున్నారండి అని చెప్పి. అందుకని ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సో అట్లాంటాడు. సో ప్రతి పిఆర్ఓ కూడా అవసరానికి ప్రొడ్యూసర్కి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి. వీరబాబు ఆ ఇదిలో బాగా ఇది చేశాడు. తర్వాత ఇక వాణి గారు, ఆవిడ ప్రయాణం అంటే ప్రొడ్యూసర్ అంటే జనరల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా ఇది అవటం తప్పితే ఒక ప్రాణం పెట్టి ఆ సినిమాని నిలబెట్టుకుంటానికి ఒక ప్రొడ్యూసరు, ఆవిడ కూడా ఒక టెక్నీషియన్ లాగా ఇది చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ట్రావెల్ అయ్యే విధానం. ఇప్పుడు కృష్ణ గారు జనరల్గా ఏంటంటే ఒక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతాం. ఒక ఎండ్ షేప్కి వచ్చేటప్పటికి కొంచెం ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి చిన్న కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే బడ్జెట్లు, గొడవలు ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా ఒక కుటుంబం లాగా ఇవాళకి కూడా స్టార్టింగ్ పిక్చర్ మన కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎట్టా ఉన్నామో, తర్వాత గుమ్మడికాయ కొట్టినప్పుడు ఎట్టా ఉన్నామో, ఇవాళ ప్రమోషన్కి కూడా వీళ్ళందరూ ప్రాణం పెట్టి చేయటం, ప్లస్ ఇక్కడికి వచ్చిన గెస్టులు కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటాం. ప్లస్ ఇవాళ కమర్షియల్గా చూసుకుంటే ఒక దుష్టశక్తి, ఒక క్షుద్ర శక్తులు, వాటి మీద ఒక డివైన్, ఒక దైవశక్తి ఎలా పోరాటం చేస్తుంది, దైవశక్తి మూలంగా క్షుద్రశక్తులు ఎంత ఇబ్బందులు పెడుతుంటాయి, దాని నుంచి ఫైనల్గా ఎలా ఇదవుతుంది అనేది అది యూనివర్సల్ సబ్జెక్ట్. అది ప్రపంచంలో ఏ భాషలో ఎక్కడ తీసినా కూడా
చాలా గొప్ప అద్భుతమైన అట్లాంటి సబ్జెక్టులు ఎప్పుడు ఆడతాయి. అదే అమ్మోరు కానీ ఇంక చాలా సినిమాలు మనం చూసుకుంటే అరుంధతి వరకు మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక స్టేజ్లో ఆయన వరుసగా సూపర్ హిట్లు చేసుకుంటూ వచ్చినా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అరుంధతి ఎలా కాపాడి అరుంధతి నుంచి మళ్ళీ ఆయన ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోయి చేశారో, అలాగే వాణి గారు కూడా ఈ సినిమాతో, ఈ దక్షిణ కాళీ సినిమాతో కూడా ఆవిడ బ్రహ్మాండంగా అయ్యి, ప్లస్ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి. ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బు పెట్టేవాడే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లోనూ దగ్గరుండి అన్నీ నేను చూసుకుని ఓ ప్రమోషన్ కానించి సినిమా రిలీజ్ అయ్యే వరకు అన్నీ చేసుకుందాం అనుకునే ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఉండటం, అది కూడా ఒక మహిళా ప్రొడ్యూసర్ అవ్వటం అనేది డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళు రావాలి. ఇట్లాంటి వాళ్ళకి తోట కృష్ణ గారు, ఇక ఆయన గురించి చెప్పాలంటే సరే ఆయన ఏదో ఇందాక నా గురించి చెప్పడం కాదు కానీ చాలా నైస్ జెంటిల్మెన్. మొన్న మా ఛాంబర్ ఎలక్షన్లో మేము మొదటి నుంచి ఆయన ప్యానల్లో ఉంచుకున్న తర్వాత ఇది ఒక బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత కూడా మీరు కోఆపరేట్ చేయండి అని అంటే అసలు సెకండ్ ఆలస్యం చేయకుండా సార్ ఓకే సార్ దాంట్లో డిస్కషన్ వద్దు సార్ అని ఒక మంచి మనిషి, ప్లస్ సినిమా కోసం ఒక పాటుపడి సినిమా కోసం ప్రాణం పెట్టే ఒక మనిషి, సినిమాని ఆడించుకోవటానికి ఏం చేయాలి అనేది అతను చేస్తుంటాడు. ప్లస్ ఎక్కడ సామాజిక కోణంలో కూడా ముందుంటాడు. అట్లాంటి టీం అందరూ ఉంటాం. ఈ టీంకి మా సముద్రం ఎప్పుడు ఇట్లాంటి టీం ఉంటే ఎప్పుడు నేనున్నా అని చెప్పి సముద్రం ఉంటాడు. ఇక మావాడు టార్జన్, తనైతే చూస్తే వాళ్ళు ఇప్పుడు ఏదో సోనూ సూద్ అంటున్నారు కానీ సోనూ సూదులు అమరీష్ పురిలు లేని లోటో లేకపోతే సోనూ సూద్ చాలా కాస్ట్ లేని ఇదిలోనో మావాడు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తను కొంచెం భయంకరంగా భయం కలిగించేటట్టు ఉన్నాడు. పిల్లలు ఎవరన్నా చూస్తే దడుచుకుంటారు ఇతను వేషం చూస్తే, ఆ రేంజ్లో ఉన్నాడు. ఇక మా రాజేంద్ర అయితే పాపం డిస్ట్రిబ్యూటర్గా ఎన్ని కష్టాలు పడతా ఉంటాడు. చిన్న సినిమాలని బయటపడేయటం, చిన్న సినిమాలకి థియేటర్లు ఇప్పించడానికి పోరాడటం, దాంట్లో ఇదంతా ఉంటారు. సో ఇంత మంచి టీం దొరికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి రేపు ఫిబ్రవరి 6న ఇది ఇంకెన్నో సినిమాలు తీయడానికి వాణి గారికి మంచి ప్రోత్సాహం. అలాగే తోటకృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్గా ఆయన ఉంటాడు కాబట్టి ఎప్పుడు ప్రొడ్యూసర్కి ఏ ఇబ్బంది వచ్చినా తను ఉంటాడు. ఈవెన్ రిలీజ్ సెంటర్లో కూడా ఆ థియేటర్ ఈ థియేటర్ అని చెప్పి అన్నీ కూడా కష్టపడి చూస్తాడు. కాబట్టి డెఫినెట్గా ఈ టీం సక్సెస్ సాధించి వీళ్ళు ఉండగలిగిన రోజునే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఇది డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. పాత్రికేయులకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్స్ అని చిన్న ప్రొడ్యూసర్స్ని ఓ పక్కగా తీసేసారు రోజులు. పెద్ద ప్రొడ్యూసర్కే కొంచెం సరే ఏమనుకోవద్దండి, మెల్లిగా మాట్లాడుతున్నాను, హెల్త్ బాగాలేదు. అలాంటి టైంలో చిన్న ప్రొడ్యూసర్స్కి నిలబెట్టే అంత స్థానం ఆయన చిన్న ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద సినిమాలు చేయొచ్చు అని చెప్పారు. ఇదే సినిమా ఇంకా ప్రయాణం సుదీర్ఘంగా సాగాలని చెప్పారు. ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే సముద్ర గారు మా సోదరుడు, సార్ని పిలవగానే వచ్చారు. ట్రైలర్ చూసి చాలా బాగుందని చెప్పారు. ఇక ఈ చిన్న సినిమా అనే థాట్లో మేము లేవండి. మా ప్రయత్నం అయితే మేము చేసాము, కానీ మొత్తం ఈ క్రెడిట్ ఇదంతా అమ్మవారిదేనండి, ఆవిడదే. మా ప్రతి అవసరతల్లోనూ నేను ఎవరిని చేయజాపలేదు, అమ్మవారి చరణాలు పట్టుకొని వదలలేదు. ఈ రోజు కూడా నాకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, మానవతలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ భగవంతుడు అనేది ఇప్పుడు కదా తరతరాలు యుగాలు నిలిచే దైవం కాబట్టి ఆ చరణాలు వదలలేదండి. నేను స్వతహాగా అమ్మవారి భక్తురాలిని. అది ఎంతకంటే అమ్మవారి భక్తి నుంచి ఒక సినిమా తీసే అంత స్థాయి నాకు ఇచ్చిందంటే ఖచ్చితంగా అదంతా అమ్మవారి దయనండి. షూటింగ్లో కూడా మేము మంచి వర్షాకాలంలో షూటింగ్ వెళ్ళాం. జూలై 23 కుండపోత వర్షం. కానీ అందరూ అన్నారు, ఏంటి ఈ టైంలో షూటింగ్ వెళ్తున్నారు ఏంటి, మీరు షూటింగ్ ఎక్కడ చేస్తారు ఏంటి అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ మేము సిటీ దాటినాక ఒక్క చుక్క నీరు లేదండి. అంతకుముందు మేము ప్రయాణం చేసే దారిలో కానీ మేము ఎక్కడైతే షూటింగ్ చేయాలనుకున్నాం కానీ వరదలు వచ్చి ఊళ్ళే కొట్టుకెళ్ళిపోయినాయి. కానీ మేము వెళ్ళి అక్కడ అడుగుపెట్టిన తర్వాత అమావాస్య రోజున అమ్మవారికి పూజ జరిపించిన రోజున కాడించి మేము తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా ఒక్క చుక్క లేదు.
అసలు అక్కడ అందరూ అయితే అసలు ఇదంతా అమ్మవారి మహిమ షూటింగ్ పెట్టారు, వరదలు బురదలు అని చెప్పేసి అన్నారు. ఆ బురద లేదు, వరద లేదు, ఏం లేదు. అమ్మవారి దయ వల్ల క్షేమంగా మేము ఇంటికి వచ్చాము, సక్సెస్ఫుల్గా షూటింగ్ ముగించుకున్నాము. సముద్ర గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. మమ్మల్ని సపోర్ట్ చేసి మా గురించి మాట్లాడడానికి, సినిమా గురించి మాట్లాడడానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ప్రసన్న కుమార్ గారు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక రాజేంద్ర గారు అండి, రాజేంద్ర గారు మాకు థియేటర్స్ అన్నీ సమకూర్చి ఫిబ్రవరి 6వ తారీఖున గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఎంతో సహాయం చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సత్యనారాయణ గారు లేరండి, ఆయన పని ఒత్తిడి వల్ల వెళ్ళిపోయారండి. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా సినిమాకి ఆజాద్ గారండి, ఆంధ్ర సోను సూదని ఇదివరకే చెప్పాను నేను. ఎందుకంటే మన దగ్గరే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, ఎక్కడికో బొంబాయి అటు ఇటు వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మరి ఆజాద్ గారు నాకు పరిచయం అయినప్పుడు ఆయన ఏ సినిమాలు చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే ఆయన సౌత్ స్టోన్ చూసి కట్అవుట్ చూసి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఏం చేస్తేనే బాగుంటుందని నేను చెప్పి దగ్గరుండి చేయించుకున్నాను ఈ క్యారెక్టరు. ఇది ఇలాగ వచ్చిందంటే ఫస్ట్ అదంటే దానికి సృష్టికర్త నేనే కాబట్టి నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆజాద్ విషయంలో దానికి ప్రాణం పోసినట్టు చేశారు. అలాగే అమ్మవారి క్యారెక్టర్లో అర్చన చేశారు, ఆవిడ కూడా ప్రాణం పెట్టి, ఒక్కళ్ళని కాదండి, నా ఎంటైర్ టీం మొత్తం వాళ్ళ ఎఫర్ట్ ఎంతైతే ఉందో అంతవరకు చేశారండి. సాక్షాత్తు అమ్మవారి అక్కడ కనబడింది నాకు, అర్చన కాదు, ఆవిడే కనబడింది నాకు. ఇది ఈ సినిమా ఎలాగంటే అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కళ్ళు, రాజకీయ నాయకుల, సామాన్యుల, ఇంకా ఇంకోట బిల్ గేట్స్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు దేవుడిని పూజించకుండా ఎవరు మానరు. అలాంటిది అమ్మవారి చరణాలు ఎప్పుడైతే పట్టుకున్నాను, ఇది అందరికీ సింక్ అవ్వాలండి. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లోకి రావాలి. ఏదో నాకు డబ్బులు రావాలని చెప్పట్లేదు, ఒక మంచి సందేశం వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది, ఒక మంచి హ్యాపీతో వెళ్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా హీరో సుబ్బు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, చాలా బాగా చేశారండి. తర్వాత ప్రియాంక ఆర్టిస్ట్, మా హీరోయిన్ ప్రియాంక. తర్వాత ఒక విలక్షణ క్యారెక్టర్లో మాతంగి క్యారెక్టర్కి ఒక చంద్రకళ అనే అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా మా డైరెక్టర్ గారండి, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. మా వాళ్ళందరూ చెప్పారు, సార్ వాళ్ళందరూ చెప్పారు, మాకు ఎంతగానో హెల్ప్ చేశారండి. లేని టైంలో ఉన్న టైంలో అని కాదు, కానీ సినిమా బయటికి రావడానికి మూల కారకుడు ఆయన. ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్తూ వచ్చారు. అమ్మవారు ఒక పక్కన, ఆయన ఒక పక్కన, నేను ఎందుకు ఇంకా బెంగపడాలి, నా వెనకాల ఉన్నవాళ్ళే నా పోతురాజులండి. నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నుంచున్నారు వాళ్ళు, ఇంతకన్నా ఏం చెప్పలేనండి. ఇక అందరికీ ధన్యవాదాలండి. ఫిబ్రవరి 6వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి మంచి మాట్లాడుకుంటారు, చెడు మాట్లాడుకుంటారు. నేను మంచి సినిమా తీశానని నేనే అనుకుంటున్నాను, అందరూ అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.